హాయ్ అండి. మా మూడవ మనవడు చిన్న మనవడు అయిన అనిరుద్ధు పుట్టినరోజు అండి. డేట్స్ ప్రకారం ఏప్రిల్ 15, తిథుల ప్రకారం ఏప్రిల్ 17 అయింది. ప్రతి ఒక్కరూ పుట్టినరోజు చేసుకోవాలి, చేసుకోకూడదు అనుకోకూడదు. జరుపుకోవడానికి మన శాస్త్రం ఒక విధిని ఏర్పాటు చేసింది. పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి ఆ రోజు తెల్లవారుజామున నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. చేయడానికి ముందు తల మీద నూనె పెట్టి అభ్యంగన స్నానం చేయించాలి. ఒంటికి నూనె రాస్తే అలక్ష్మి పోతుంది. స్నానం చేసే ముందు ఇలా పెద్దవాళ్ళు తల మీద నూనె పెట్టి చక్కగా బొట్టు పెట్టి హారతిస్తారు. తర్వాత తలస్నానం చేయిస్తారు. ఆశీర్వదించి స్నానానికి తీసుకెళ్తారు. స్నానం చేసిన తర్వాత ఇష్టదేవతారాధన చేయాలి. ఇంట్లో కులదేవము ఇష్టదేవము ఉంటారు కదా, వారిరువురికి ఆరాధన చేయించాలి. తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు తాత మామ, తాత అమ్మమ్మ, అమ్మ నాన్న వీళ్ళందరికీ ఇంకా ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళకి చక్కగా నమస్కారం చేసి వాళ్ళతో ఆశీర్వచనం తీసుకోవాలి. వాళ్ళకి ఇంట కాంతి నింపి వాళ్ళకి జీవితాన్ని అయితే నిలబడుతుంది. తల్లిదండ్రులకి, పెద్దలకి, గురువులకి నమస్కారం చేస్తే వాళ్ళ నోటితో వాళ్ళు ఆశీర్వదించాలి. శతమానం భవతి శతాయుష్ పురుష సతేంద్రియ ఆయుష్ ఏవేంద్రియ ప్రతిష్ఠితతి అని చక్కగా ఆశీర్వదిస్తారు. సమయానుకూలంగా ఆ రోజు చక్కగా దేవాలయానికి తీసుకువెళ్ళి పూజ చేయించుకోవాలి. స్కూల్లో పిల్లలకి పంచిపెట్టడానికి టీచర్లకి పర్కులు అయితే కొనుక్కున్నాడండి. వాళ్ళ నాన్నతో చక్కగా డ్రెస్ అయితే వేసుకొని స్కూల్కి రెడీ అయిపోయాడు. తాత మామ, అమ్మ నాన్నకి చక్కగా దండం పెట్టి కాళ్ళకి భగవంతుడికి దండం పెట్టుకొని స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళాడు. చాలా సరదా వాడి కేక్ కట్ చేయడం. కానీ కొన్ని ఆరోగ్య సమస్యల మీద వాడి కూల్ కేకులు కొన్ని ఐటమ్స్ ఏమీ పనికిరావు. తినడానికి ఏది చాక్లెట్ బిస్కెట్లు కూడా పనికిరావు. అందువలన రవ్వ కేసరి అంటే సుజ్జీతో కేసరి చక్కగా తయారు చేసాం. లంచ్ టైంలో వాడు మార్నింగ్ స్కూల్స్ కదండి, ఇంటికి వస్తాడు. వాడికి పాయసం చాలా ఇష్టం. అలాగే వెజిటబుల్ రైసు, కూర్మా, వెజ్ కూర్మా, రాయితా ఇవన్నీ చాలా ఇష్టంగా తింటాడు. అందుకు వాళ్ళమ్మ అవన్నీ ప్రిపేర్ చేసింది. తర్వాత వాడికి ఇష్టమైన ఫ్రూట్స్ కివి, డ్రాగన్ ఫ్రూట్స్ తినచ్చు. వాడు ఆరోగ్యరీత్యా ఈ మధ్య కొంచెం న్యూమోనియా లైట్గా అటాక్ అయ్యి ఏ ఫ్రూట్స్ తినకూడదు, కేకులు బిస్కెట్లు ఏమీ తినకూడదు. ఈసారి చాలా సింపుల్గా అయితే వాడి బర్త్డే అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా బాధ అనిపించింది. కాలనీలో ఉన్న పిల్లలందరినీ పిలుచుకోవడానికి కూడా మేము భయపడ్డాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు. ఏ చాక్లెట్ ఇచ్చినా వీడు తింటాడేమో అని. ఇదిగో ఇలా ప్లేట్ అయితే రెడీ చేసాము. లంచ్ ప్లేట్ అయితే చూసారా, వెజ్ రైసు, సేమియా పరమాన్నం, కూర్మా, రాయితా, ఉల్లిపాయతో. నేను ఇలాగే నా లంచ్ ప్లేట్ని కూడా నేను తిన్నానండి. నాకు చాలా సరదా సేమియా పాయసం అంటే. ఈవినింగు వాళ్ళ బిల్డింగ్లో ఉన్న అందరికీ తీసుకువెళ్ళి పర్క్ చాక్లెట్స్ అయితే ఇచ్చాడు. అవైతే పర్వాలేదు వాడు, కానీ ఇంత పంచుకున్నాడు. స్కూల్లో ఇంట్లో కానీ ఒక్క చాక్లెట్ నోట్లో పెట్టుకోలే. ఎందుకంటే వాడికి డైరెక్ట్గా డాక్టర్ చెప్పాడు, నువ్వు 6 months జాగ్రత్తగా ఉండాలి అనేసి. దానివల్ల డాక్టర్ మాట విని ఇప్పుడు స్కూల్లో ఎవరైనా బర్త్డేలకి చాక్లెట్లు ఇచ్చినా కూడా తీసుకొచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చేస్తాడు. ఈ కివీ ఫ్రూటు, డ్రాగన్ ఫ్రూటు తినచ్చు కాబట్టి వాడికి ఆ రోజు మేము తీసుకొచ్చి ఇచ్చాం. ఈవినింగు మేము కేక్ కటింగ్ చాలా సింపుల్గా చేసామండి. రవ్వ కేసరి కేక్ లాగా ఏర్పాటు చేసి చక్కగా మేము దాన్ని కోయించాం. మేమందరం కూడా చాలా అసలు వాడు కూడా తర్వాత ఏమన్నాడంటే, ఇదే బాగున్నట్టుంది కదా మా అమ్మ కూల్ కేకు కన్నా అని. అంటే వాడి మైండ్లో అంతలా పడిపోయింది డాక్టర్ మాట. ఎందుకంటే చాలా బాధపడ్డాడు, దగ్గు జ్వరంతో ఇన్ఫెక్షన్ వచ్చి. అందుకు ఇప్పుడు అంతా శుభ్రంగా ఉండి మందుల వలన చాలా బాగుంది కాబట్టి ఇక ముందు 6 months జాగ్రత్తగా ఉండమన్నారు. అందుకు ఇలాగైతే సెలబ్రేట్ చేసుకున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ అనిరుద్, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్ అనిరుద్. హ్యాపీ బర్త్డే నాన్న. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. తాత మామ దీవెనలతో, అమ్మ నాన్న అన్నయ్య దీవెనలతో ఈరోజు ఆ పుట్టినరోజును అలా జరుపుకున్నాడండి. పక్క బాధ అనిపించినా కానీ పిల్లల ఒంటి రీత్యా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏదైనా అయితే మనమే కదా బాధపడాలి. ఎక్కడికి ప్రోగ్రామ్ అయితే పెట్టుకోలే. నెక్స్ట్ డే వాళ్ళ అన్నయ్య 10th class ఎగ్జామ్స్ మిడ్ టర్మ్ మొదలైపోయింది. అందుకు ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఎగ్జామ్స్ ఉన్నాయని. వాడికి చక్కగా హారతి ఇచ్చేసి ఆ రోజు అక్షంతలు వేసి మా దీవెనలు అయితే అందించాం. తాత మామగా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య.
ఇదండి శ్రీనివాసన్ నుంచి నేను మా చిన్న మనవడు పుట్టినరోజు సెలబ్రేషన్స్ మీకైతే చూపించాను. మీ అందరి ఆశీర్వాదాలు వాడికి ఉండాలని కోరుకుంటున్నాను. చిన్నపిల్లలు ఇలాంటి మెమరీస్ జ్ఞాపకం పెట్టుకుంటారు. అసలు ఈ వీడియో నేను అప్లోడ్ చేయకూడదు అనుకున్నా, కానీ నా తర్వాత నా ఛానల్ చూసుకొని వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఆహా మా అమ్మ తాత ఇలా సెలబ్రేట్ చేశారా అనుకుంటారని ఉంచాను. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ. మరొకసారి మా మనవడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.